ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎన్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పాఠశాలలో 20 గ్రామాల బాలికలు చదువుతున్నారు. తెలుగుదేశం నాయకుడు నరసయ్య, గ్రామ సర్పంచ్ రాంబాబు విద్యార్థుల పేరెంట్స్తో మాట్లాడి ఏకగ్రీవ దిశగా ప్రయత్నాలు చేశారు. రాంబాబు, నరసయ్యలు ప్రతిపాదించిన మెరిసేని చైర్మన్గా, శ్రావణిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. పాఠశాల సిబ్బంది ఎన్నికైన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ సీతాబాయి, సిబ్బంది పాల్గొన్నారు. హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాపౌట్ లేకుండా శాంతమైన వాతావరణం, గ్రామస్తుల సహకారంతో చాలా శాంతియుతంగా ఉంది. గతంలో చిన్న చిన్న అలజడులు జరిగినప్పటికీ ఈసారి మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఈ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సమీప గ్రామాల వాళ్ళు భారీగా వచ్చినప్పటికీ ఏకగ్రీవంగా అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామం తరఫున మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత ఇక్కడ ప్రిన్సిపాల్ అయితేనేమి, ఎస్ఓ గారు, తర్వాత స్టాఫ్ అయితేనేమి అందరూ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కానీ ఇది ఒక మారుమూల గ్రామమైన స్కూల్ రావడం సుపరిణామం. అటువంటి పరిణామంలో ఎన్నికలు గతంలో ఎప్పుడు పోటాపోటీకి ఏర్పడేది. కానీ ఈసారి మాత్రం ప్రతిపక్షం అయితేనేమి అధికార పక్షం అందరూ సహకరించి ఒక్కరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మాకైతే చాలా సంతోషంగా ఉందండి. దీంతో స్కూల్ అభివృద్ధికి అయితే మేము ఖచ్చితంగా పోటీపడతాం. వారి గ్రామంలో ఎస్ఎంసీ ఎన్నికలు చాలా చక్కగా ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులందరూ చక్కగా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎస్ఎంసీ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ వాతావరణం చాలా ఆనందకరంగాను ఆహ్లాదకరంగాను ఉంది. చాలా చక్కగా పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసి చక్కగా ఆ యొక్క మంచి వాతావరణాన్ని కల్పించి ఎస్ఎంసీ చైర్మన్ ఎన్నుకోవడం